విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఇటీవల చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తున్నారు. విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటనకు సంబంధించి లైవ్ లో చూద్దాం. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. వైసీపీ తరపున వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించిన వైఎస్ జగన్ ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్తున్నారు. విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఇటీవల చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. గుడ్ ఆఫ్టర్నూన్ మౌనిక. ఏదైతే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి ఉన్నటువంటి మత్స్యకారులు గల్లంతైన సంగతి ఈ నేపథ్యంలో మొత్తం 6 గల్లంత కావడంతో పాటు ఒకళ్ళు ఎవరైతే కాడి చిన్న బోట్ ఆపరేషన్ ఉన్నారో అప్పుడప్పుడే సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన పరిస్థితి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గల్లంతైన 6 కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటున్నాయి. అయితే అది సరిపోదంటూ మత్స్యకారులందరూ కూడా ప్రతి కనీసం ₹1 పరిహారం చెల్లించాలి, మత్స్యకారుల ప్రాణాలకు విలువ లేదా అంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా బోటు ప్రమాదం జరిగిన ఘటనలో నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకు భరోసా ఇస్తూ మేము ఉన్నామంటూ వాళ్ళకి చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో విశాఖపట్నం పరిధిలోని పరిజాలటువంటి జబ్బార్ తోట వాళ్ళ ఇళ్లకు వెళ్ళిన మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎలా జరిగిందనే పనుల్లో కూడా జగన్మోహన్ క్షుణ్ణంగా వాళ్ళ నుంచి కూడా వివరాలు రాబడుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మౌనిక. కిరణ్, అయితే బాధిత కుటుంబాలు గవర్నమెంట్ ని ఏం డిమాండ్స్ చేస్తున్నాయి, అసలు వారి డిమాండ్స్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగానే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చుకొని చేతులు దులిపింది. ఏదైతే తమ మత్స్యకార కుటుంబాలు గల్లంతైపోయిన రోడ్డులో పడిన పరిస్థితి, మరోవైపు ఎవరైతే ప్రాణాలతో బయటపడిన కారి చిన్న తన ఆధారమైనటువంటి బోటు కూడా కోల్పోయిన నేపథ్యంలో తనకు కనీసం ఉపాధి అవకాశం కల్పించేలాగా బోటు ఏదైనా ఇస్తే తిరిగి తాను మత్స్యవేటను కొనసాగిస్తానని చెప్పి గతంలోనే చెప్పిన పరిస్థితి. అయితే చనిపోయిన కుటుంబాలు కేవలం 10 లక్షలు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. సాధారణంగా గతంలో మనం చూస్తున్నట్టు ఇటువంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో దాదాపు 25 లక్షల నుంచి కూడాను
కోటి రూపాయలు ఇచ్చిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో. ఈ నేపథ్యంలోనే కనీసం తమకు కోటి రూపాయలైనా ఇవ్వాలి, మా కుటుంబాలను ఆదుకోవాలి, ఇంకా ఎవరికైనా ఒక ఉద్యోగం కావాలని చెప్పి గతంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలాగా తమ కోటి రూపాయలు ఇవ్వాలని మత్స్యకార కుటుంబాల ఫ్యామిలీస్ అయితే మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మౌనిక. ఈ నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి, ఏం జరిగింది ఏంటనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కనుక్కునే పరిస్థితి ఉంది. అయితే ఈ మత్స్యకారులకు నేను ఉన్నానంటూ భరోసా కల్పించిన నేపథ్యంలో ఏదైనా మరి అసెట్లో మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా స్పష్టమైన ప్రకటన చేస్తారా, ఈ మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి తన వంతు సహకారాన్ని ఏదైనా పార్టీ పరంగా ఏమైనా అందిస్తారనేది మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.